భవిష్యత్ తరానికి ఎలాంటి పొరపాటు లేకుండా ఆరోగ్యంగా జీవించేందుకు ఇప్పటి నుంచే పర్యావరణం పైన చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్త చెరువు వద్ద స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ మన జీవితంలో స్వచ్ఛదనం పచ్చదనం ఒక భాగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం కలెక్టర్ మను చౌదరి మాట్లాడుతూ ప్రజలలో పరిశుభ్రత మరియు పచ్చదనం పెంపొందించడంపై 5 రోజులు స్వచ్ఛదనం కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. ఈరోజు మన మీటింగ్ ఉంది. ఆ మీటింగ్కి వచ్చినటువంటి మంత్రులకి ధన్యవాదాలు. నిన్న అనగా 5వ తారీఖు నుంచి మొదలుకొని ఈరోజు రెండవ రోజు 6వ తారీఖు నాడు ఇంకా చెరువులు కానీ కుంటలు కానీ ఇంకేమన్నా పరిశీలించి వీటికి అభివృద్ధికి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా మరి గౌరవ కౌన్సిలర్లు, గౌరవ వైస్ చైర్మన్ గారికి, సింగిల్ విండో చైర్మన్ గారికి, శాఖ వారికి, ప్రజాప్రతినిధులందరికీ, మరి పట్టణ ప్రజలందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్రపతి తగిన సూచనలు సలహాలు మరి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా మనం ప్రజా సంక్షేమం కోసమే ఇంటింటికి వెళ్ళి వారికి సీజనల్ వ్యాధుల గురించి మోటివేషన్ చేయడం, ఎలా ఉండాలి, పరిశుభ్రంగా ఎలా పరిశీలించి దానికి తగిన సదుపాయాలు మరి ప్రజలకు అవసరమైనట్లుగా దాన్ని రూపుదిద్దుకోవడం కోసం కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళడం, అది రోడ్లు టెండర్స్ వేయడం జరిగింది. త్వరలోనే మరి ఇప్పుడు మంచి రోజులు నడుస్తున్నాయి. అభయహస్తమే ఇచ్చిందన్నా, 6 గ్యారంటీలు తెచ్చిందన్నా, వచ్చింది ప్రజాపాలన కదలిరారబోరన్నా, ఇచ్చింది సంక్షేమ దీవెన ఇందిరమ్మ రాజానా, గూడు లేని మన పేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు గ్యారంటీ. అందరూ రావటేరా ఇన్ని వాళ్ళు ఆడుతున్నారు మధ్యాహ్న. దయచేసి ఎవరి కోసం ముక్కనాడుతున్నాం అంటే మా కొరకు కాదు. గౌరవ మంత్రి గారికి మరి ఘనంగా మనం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి విలువైన సమయాన్ని. స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం ప్రభుత్వం ఆగస్ట్ 5వ తేదీ నుంచి ఆగస్ట్ 9వ తేదీ వరకు ఒక స్పెషల్ డ్రైవ్ మోడ్లో పరిశుభ్రత పచ్చదనం, పల్లెలు మున్సిపాలిటీలో ఉన్న వార్డులు అన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి అన్న ఒక ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే మనము గ్రామ స్థాయిలో అదేవిధంగా వార్డు స్థాయిలో వివిధ టీమ్స్ ఏర్పాటు చేసుకున్నాము. గ్రామ స్థాయిలో అయితే మనకి ఆ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ, వివిధ సిబ్బంది విలేజ్ లెవెల్ ఎవరెవరైతే పనిచేస్తున్నారో ఆశా కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్ల నుంచి పనిచేస్తున్న వారందరూ కూడా అందులో భాగస్వాములుగా ఉన్నారు. అదేవిధంగా మనకి వార్డులో తీసుకున్నట్లయితే వార్డు స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు, వార్డుకి సంబంధించి రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, వివిధ శాఖల నుంచి ఆ వార్డు స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఆ వార్డు టీంలో భాగస్వాములుగా ఉన్నారు. ఈ టీమ్స్ కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత మనము గ్రామాల్లో అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా మొదటి రోజు నాడు విస్తృతంగా మొత్తము గ్రామాలు కావచ్చు మున్సిపాలిటీలు పర్యటన చేసి అక్కడ ఉన్న వసతులేంటి, అవసరాలేంటి, వీటిని ఒక అంచనాకు వచ్చి ఏ విధంగా వాటిని మెరుగుపరచాలి అన్న ఒక ప్రణాళికని రూపొందించుకున్నాం. అది అయిపోయిన తర్వాత వార్డ్ లెవెల్లో వార్డ్ సభలు, గ్రామాల్లో అయితే గ్రామ సభలు పెట్టి వాటిని విస్తృతంగా డిస్కస్ చేసి దానికి ఒక సొల్యూషన్ ఏ విధంగా తీసుకెళ్తే బాగుంటుంది అన్నది కూడా దాన్ని టేకప్ చేస్తున్నాం. అదేవిధంగా పరిశుభ్రత అనేది మనకి ఏ రకంగా మెరుగుపరచాలి అన్న దాని గురించి ఆల్రెడీ గ్రామ స్థాయిలో అయితే మనకి ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్ ఉంది, దాన్ని నడపడానికి ఒక మల్టీపర్పస్ వర్కర్ ఉన్నారు. చెత్త సేకరణ కోసము తడి పొడి చెత్త ఏ రకంగా సేకరించాలి అన్న దాని మీద కూడా విస్తృతంగా అవగాహన కల్పించున్నాము. ఆ తడి పొడి చెత్త సేకరించిన తర్వాత కూడా మళ్ళీ గ్రామ పంచాయత్ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, దాన్ని కలెక్ట్ చేసి మళ్ళీ మనకి సెగ్రిగేషన్ షెడ్స్ ఉన్నాయి, అందులో ఎరువు తయారు చేసి మళ్ళీ ఈవెన్ రైతులకు కూడా అమ్ముతున్నాము.
చాలా గ్రామాల్లో ఈ యాక్టివిటీ టేకప్ చేస్తున్నాము. మున్సిపాలిటీల్లో కూడా చాలా యాక్టివ్గా నడుస్తూ ఉంది. కానీ ఈ పరిశుభ్రత అనేది ఓన్లీ ప్రభుత్వం తరఫు నుంచే కాదు, ఇది ఒక సామాజిక బాధ్యతగా మనం భావించాలి. ఎందుకు అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చాలా సార్లు మనం చూస్తాము, ఇప్పుడు మనము, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు కావచ్చు, లేదు అంటే మెట్రోకి వెళ్ళినప్పుడు కావచ్చు, మీరు ఎక్కడైనా మెట్రో రైలు కానీ ఎక్కినప్పుడు మెట్రో పరిసరాలు చూడండి ఎంత క్లీన్గా ఉంటాయి, ఎంత నీట్గా ఉంటాయి. ఇప్పుడు అదే మనుషులు మారలే, కానీ ఆలోచన విధానం మారింది, మనస్తత్వం మారింది. ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఉంటాం, చాలాసార్లు ఏం చేస్తాము, ఏదైనా ఉందంటే చెత్త ప్యాకెట్లు వేస్తాము, అటు పక్కకి విసిరేస్తాం, లేదంటే మన ఇంట్లో లేదు అన్నంత వరకు పక్కకి ఎడిపోయినా మనకి పర్లేదు అనుకుంటాం. ఆ మెంటాలిటీ ఏదైతే ఉందో అది చేంజ్ కావాలి. ఎక్కడ ఉన్నా సరే మనం చెత్త అనేది మనము ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి, గ్రామ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఒకరోజు ఎక్కడైనా ఇబ్బంది ఏమైనా అయినా కూడా ఆ మున్సిపల్ స్థాయిలో ఉన్న అధికారులని ఒకసారి కాల్ చేసి రమ్మని ప్రశ్నించి ఏదైనా ఉంది అంటే సార్ట్ అవుట్ చేసుకునే విధంగా ఉండాలి. రాబోయే తరాలకు కూడా మనము ఏ రకంగా అయితే ప్రవర్తిస్తామో అదే వాళ్ళకి ఒక ఆదర్శంగా నిలుస్తుంది. ఇంట్లో పిల్లలు కావచ్చు, వేరే ఇంకెవరైనా ఉన్న రిలేటివ్స్ కావచ్చు, ఇతరులు కావచ్చు, మనం ఏ రకంగా ఇప్పుడు చెత్తని డిస్పోజ్ చేస్తున్నాము అనేది వారు కూడా చూస్తున్నారు. అదే వాళ్ళు కూడా అవలంబించుకుంటారు, అదే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ లో భాగంగా స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, కేజీబీవీలు కావచ్చు, విస్తృతంగా అక్కడ కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ టేకప్ చేస్తున్నాము. క్విజ్ కాంపిటీషన్లు కావచ్చు, ఎస్ఏ కాంపిటీషన్లు కావచ్చు, పిల్లల్లో ఆ పరిశుభ్రత పట్ల ఆ భావన అనేది ఉండాలి అన్నందుకు యాక్టివ్ గా క్యాంపెయిన్ మొత్తం టేకప్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రంగా లేకపోతే వ్యాధులు ఏ రకంగా ప్రబలుతాయి అనేది కూడా మనకి ఒక ఉదాహరణ ఏంటి అంటే డెంగీ కేసెస్. సో మనకి మన పరిసరాలు క్లీన్ గా ఉంచుకోకపోతే, వాటర్ స్టాగ్నేషన్ ఉంటే ఆ డెంగీ కేసులు అనేవి కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు, ఇట్లాంటి వ్యాధులు కూడా ప్రబలకుండా ఉండాలి అంటే మన పరిసరాల్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మున్సిపల్ స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు, మనకి పల్లె ప్రకృతి వనాలు, పట్టణ ప్రకృతి వనాలు, సంపద వనాలు, బృహత్ ప్రకృతి వనాలు, ఇట్లా వివిధ అంశాల మీద ఆల్రెడీ ప్లాంటేషన్ టేకప్ చేస్తున్నాము. ఎక్కడైనా ప్లాంటేషన్ గనక మొక్కలు కొన్ని చనిపోయి ఉన్నా, లేదు గ్యాప్స్ ఉన్నా, అక్కడ టేకప్ చేయవలసిందిగా ఈసారి ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా టేకప్ చేయాలి అని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మనకి రోడ్డుకి ఇరువైపులా మొక్కలు చాలా పెద్దగా ఎదిగి చెట్లు అయి మహావృక్షాలు అయినప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఒక చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది, ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంది, చాలా బాగుంది అనుకుంటాం. సో మొక్కలకి సంబంధించి కూడా స్కూళ్ళల్లో కావచ్చు, కాలేజీల్లో కావచ్చు, మీకు సంబంధించినంత వరకు కూడా పుట్టినరోజు కావచ్చు, ఏదైనా స్పెషల్ ఒకేషన్ ఉన్నప్పుడు కూడా ఒక మొక్కని నాటి దాన్ని సంరక్షించుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీరు ఒక్క మొక్క తీసుకున్నా కూడా మనం ఎన్నో లక్షల మొక్కలు నాటగలుగుతాం. ప్రభుత్వం తరపు నుంచి వన మహోత్సవంలో భాగంగా మనము ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా 20 లక్షల మొక్కలు మొత్తం కూడా నాటున్నాము. కానీ ఇందులో అందరూ ప్రజలు కూడా భాగస్వాములు కావాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా ఈ 5 రోజులే కాదు, స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమం ఒక నిరంతర ప్రక్రియ. ఈ 5 రోజులే కాకుండా నిరంతర ప్రక్రియగా దీన్ని కొనసాగించాలని, మనము దాన్ని సామాజిక బాధ్యతగా భావించాలి అని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం ఒక స్పిరిట్ ని మనం ముందుకు తీసుకువెళ్తాము అని ఆశిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు 2వ రోజు నిన్న ప్రారంభమైంది పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమం. 9వ తారీఖు వరకు జరుగుతుంది. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టుగా ఇది ఏదో 5 రోజుల కొరకు జరిగే కార్యక్రమం కాదు. మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి ఈ యొక్క స్వచ్ఛదనాన్ని, పచ్చదనాన్ని. అప్పుడే రాబోయే తరాలకు మనం మన బాధ్యత నిర్వహించినట్టయితుంది. మనం ఇల్లు, మన పరిసరాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తామో, పట్టణంలో కానీ మనం ఎక్కడ నివసిస్తే ఆ ప్రాంతం అంతా కూడా మరి పచ్చదనంగా ఉండాలి, స్వచ్ఛదనంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి
పారిశుభ్రత కావచ్చు, ఇతరత్ర అనేక అంశాల లోపల మనం బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఇలా మనం అందరం కూడా ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. మనకు భవిష్యత్తులో మనం రాబోయే తరానికి మనం ఎటువంటి పొరపాటు చేయకుండా వాళ్ళు కనీసం ఆరోగ్యంగా బతకాలంటే, ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం పేర్లు చెప్పలేనన్ని వింత వ్యాధులు, చిన్న వయసులోనే కిడ్నీలు ఫెయిల్ అయి డయాలసిస్ పోయి చిన్న వ్యాధిలోనే గుండె నొప్పులు వచ్చి ఆకస్మిక మరణాలు అనేకంగా మారుతున్నటువంటి ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి మనం వీలైనంత వరకు స్వచ్ఛంగా గాలిని పీల్చుకునేటువంటి గాలి కానీ మనం తాగేటువంటి నీరు, ప్రధానమైనటువంటి ఆరోగ్యానికి ప్రభావితం చేసేటువంటి గాలి, నీరు, మనం తినేటువంటి తిండి, ఈ మూడు మన శరీరంలోకి ఈ మూడును కలుషితమైపోతున్నటువంటి పరిస్థితుల్లో వాటిని బాగుండాలనేటువంటి కాపాడుకోవడానికి మానవ తప్పిదం జరగకుండా మన బాధ్యత నిర్వహించాలనే సందర్భంగా ప్రభుత్వం ఈ కార్యక్రమం తీసుకుంది. దయచేసి ఈ కార్యక్రమాలు మీరంతా కూడా భాగస్వాములు కావాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం లేకుంటే ఆ కార్యక్రమాలు విజయవంతం కావు. అందుకే ఇటువంటి ఒక సమావేశాలు, సభలు పెట్టుకొని మనం బయట పోతా చూస్తూ ఉంటాం. మహనీయుల విగ్రహాలు ఉంటాయి. మహనీయుల విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటాం? వాళ్ళు ఆనాడు సమాజం కోసం పోరాడినటువంటిది. ఆ విగ్రహాన్ని చూడగానే మన లోపల ఒక అంశం స్ఫురించాలి, ఆ విధంగా మన లోపల పరివర్తన రావాలని ఈరోజు సభలు, సమావేశాలు కూడా లేదా ఇటువంటి కార్యక్రమం ప్రత్యేకంగా ఒక డ్రైవ్, ఒక స్పెషల్ ప్రోగ్రాం పెట్టుకునే ఉద్దేశం కూడా అందరూ కూడా భాగస్వాములై ఈ అంశం గురించి ఎక్కడ కూడా విస్మరించకుండా కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, తప్పకుండా ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా రాష్ట్రం మొత్తం, అందులో హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి ప్రజలందరూ, ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా విధిగా ఒక మొక్క నాటడం, దాన్ని కాపాడుకుంటామనేటువంటి ఒక మాట మీరందరూ ఇచ్చినట్టయితే దాని తదుపరి శాసనసభ్యుడిగా నేను మీ అందరి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విద్య, వైద్య తదితర విషయాల లోపల నా బాధ్యతను కూడా మరింత బాధ్యతగా నిర్వహిస్తాననే మాట మనం చేస్తా ఉన్నా. ఇంతమంది పెద్దలు చెప్పినట్టుగా మీ పుట్టినరోజు పెట్టుకుంటారా, పెళ్లి రోజు పెట్టుకుంటారా, పెద్దల జ్ఞాపకార్థం పెట్టుకుంటారా, కానీ ఒక మొక్క నాటాలి, దాన్ని కాపాడాలి అనేటువంటి ఒక నినాదాన్ని, సంకల్పాన్ని గట్టిగా తీసుకోవాలని మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. మరి ఇప్పుడే పెద్దలు కొత్త చెరువుకు సంబంధించి చెప్పినారు. ఈ విధంగా వెళ్తా ఉంటే కానీ నీళ్లు వస్తూ ఉంటాయి, నీళ్లు ఇటువాటు నిల్చుంటుంటే కొత్త చెరువుకు సంబంధించి ఈ విధంగా ఒక బ్రిడ్జ్ కడితే ఇక్కడి నుంచి అక్కడ కనెక్ట్ అవుతుందని ఎప్పుడు ఎవరు చెప్పలేదు. తప్పకుండా జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడే ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచన చేయడం జరిగింది. దాన్ని ఎస్టిమేషన్ చేయించి బండను కూడా స్ట్రెంథెన్ చేసి ఒకటేసారి మన సీనియర్ డబల్ సెంట్రల్ లైనింగ్ దాకా వెళ్ళిపోయిన ముందు రోడ్డు డెవలప్మెంట్ కానీ పబ్లిక్ యూటిలైజేషన్ చేయగలిగినట్టయితే ఆ విధంగా మెల్లమెల్లగా డెవలప్మెంట్ అయితే తప్పకుండా ఈ యొక్క బైపాస్ కింద కూడా ఉపయోగించుకునే విధంగా దీన్ని వాడుకుందామనే మాట మనం ఇప్పటికే మరి ఎల్లమ్మ చెరువుకి ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి కూడా 3 కోట్ల రూపాయల నిధులు కేటాయించిన ముందు పద్మక్క గారు చెప్పినట్టుగా దాంతో పాటుగా ఇతరత్ర కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం. తప్పకుండా ఇన్ని కార్యక్రమాలు జరగంగా కూడా ఈ పని అయితే బాగుంటుందని ఎవరైనా కూడా చెప్పేటువంటి హక్కు ఉంది. ప్రజాపాలన మేము చెప్పిందే మేము చేసేదే కాకుండా మీరు కూడా సలహా సూచనలు ఎప్పుడైనా రాజకీయాలకు అతీతంగా ఇవ్వచ్చు అనేటువంటి మాట ఈ సందర్భంగా మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తాను. ఎన్నికల వరకు రాజకీయాలు ఎన్నికలైన తర్వాత నేను అన్నట్టుగా ఎక్కడైనా ఈ సమస్య ఉంది, ప్రజల సమస్య ఉంది, తప్పకుండా వాటి పరిష్కారానికి ప్రయత్నం చేస్తాం. ఇలా వర్షాలు పడతా ఉన్నాయి. చాలా కాలం నుంచి రోడ్లు నిర్మాణంలో 8 నెలలు అయింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి తెలుసు. అక్కడ ఇక్కడ చిన్న చిన్న రోడ్ల పరంగా ఇబ్బందులు ఉన్నటువంటి మాట నాకు తెలుసు. వాటిని కూడా వీలైనంత తొందరలో ప్రతిపాదనలు చేయబడ్డాయి. పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, లేకపోతే గిరిజన శాఖకు సంబంధించి కావచ్చు, లేదా ఇతరత్ర అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వాటన్నిటిని కూడా తొందరలోనే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కావచ్చు, ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా చొరవ తీసుకుంటాననే మాట మనం చేస్తూ నిన్ననే మహబూబాపూర్ హాస్పిటల్ కు సంబంధించి అదొక పూర్తిగా ఉపయోగంలో లేకుండా ఉందని చెప్తా ఉన్నారు. నేను జిల్లా కలెక్టర్ గారిని కోరిన ఇమ్మీడియట్ గా మెడికల్ ఆఫీసర్ అక్కడికి పంపి అది మళ్ళీ ప్రజలకు ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా చర్యలు చేపట్టాలనేటువంటి మాట కూడా కోరుతూ, ఏ విధమైనటువంటి సమస్య ఒక యువ కలెక్టర్ గారు ఉన్నారు, అధికారులను నేను ఎవరిని కూడా అందరినీ కూడా మనకిచ్చిన బాధ్యత ద్వారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం లోపల
మన బాధ్యత నిర్వహించే విధంగా పనిచేయాలని, ఎవరైనా విధి నిర్వహణలో ఎక్కడ కూడా అలసత్వంగా ఎవరు ఉండొద్దు అనేది క్షేత్రస్థాయి అధికారులకు కూడా మీరు గట్టిగా పర్యవేక్షించే విధంగా మీరు చూడాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా హుస్నాబాద్ పట్టణానికి సంబంధించిన పెరుగుతున్నటువంటి అభివృద్ధి దృష్ట్యా ఇక్కడ కొంత స్థలాలకు సంబంధించి కూడా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు చెప్పినాను. ప్రభుత్వ భూమి మీద ఎవరు ప్రైవేట్ వ్యక్తులు కన్ను చేసినా దాన్ని వెంటనే తీవ్రంగా పోలీసు శాఖ ద్వారా అటువంటి జాగాల కబ్జా లేకుండా చూడాల్సింది ఈ సందర్భంగా. ఎందుకంటే చాలా మంది మా గవర్నమెంట్ జాగా ఆయన కబ్జా చేసిండు, అయితే మా జాగా ఈయన కబ్జా చేసిండు అనేటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది ఎక్కడ కూడా ఉండకుండా చూడే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతూ, మరి పట్టణ అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తు లోపల అనేకమైనటువంటి అంశాలకు సంబంధించి అందరం కలిసి ముందుకు తీసుకుపోదామనే మాట మనం చేస్తూ, ఈ రోజు ఈ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ద్వారా మాత్రం మన యొక్క పరిసరాల పరిశుభ్రత, అదేవిధంగా భవిష్యత్తుకు సంబంధించి తరాన్ని దృష్టిలో పెట్టుకుని ప్లాంటేషన్ చేసే కార్యక్రమం తీసుకోవాలని కోరుతా ఉన్నా. ఒకవేళ లేనట్లయితే ఇప్పుడు చూసినాం, డెంగ్యూ వచ్చినా, చికెన్ గున్యా వచ్చినా, మలేరియా వచ్చినా, టైఫాయిడ్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, లేకపోతే కిడ్నీ ఫెయిల్ అయినా, డయాలసిస్ చేసుకున్నా, గుండెపోటు వచ్చినా ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారో చూస్తా ఉన్నాం. కష్టపడి సంపాదించిన పైసలు, తాతలు తండ్రులు కష్టపడి సేకరించిన డబ్బు అమ్ముకొని దవాఖానాలో పెట్టాల్సి వస్తా ఉంది. అది ఉండద్దంటే మనము నీళ్లు, గాలి, తినే తిండి స్వచ్ఛంగా ఉండడానికి మనమే బాధ్యత వహించాలి. మనమే ఆ విధంగా రాబోయే తరానికి ఒక మార్గదర్శకత్వంగా ఉండాలనేటువంటి ఆకాంక్షను ఈ సందర్భంగా వ్యక్తం చేస్తూ మరొక్కసారి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ ధన్యవాదాలు. వచ్చినాం, చెప్పిండ్రు, విన్నాం, పోయి మళ్ళా మన పని మనం కాదు. తప్పకుండా అందరూ ఒక మాట నాకు మీరు చేయలేవటి చెప్తారా, తప్పట్లు కూడా చెప్తారా, ఒక మొక్క నాటుతాం అనేటువంటి ప్రమాణం మాత్రం చేయాల్సింది ఈ సందర్భంగా కోరుతాను. ఎవరెవరు నాటుతారో ఎవరెవరు నాటరు, నాటేటోళ్ళు అందరూ చేయలేవట్టు.